ముండకోపనిషత్తులో అంగిరవ మహర్షి శౌనక మహర్షికి చెప్పినటువంటి అపరవిద్యా స్వరూప విషయంలో ఇష్టకర్మలు పూర్తకర్మలు వీటిని గురించి వేదాలు శాస్త్రాలు మనుస్మృతి యాజ్ఞవల్క్య స్మృతి ఇలాగా పరాశర స్మృతి ఇవన్నీ కూడా అనేక స్మృతులు కూడా మాట్లాడాయి. అంటే వీటిల్లో పూర్తకర్మల గురించి కొంతవరకు కొంతమందికి ధనికులకి అనుష్ఠించే అవకాశం ఉంది. అంటే అనేక చోట్ల చెరువులు తవ్వించడం, బావులు, అలాగే చలివేంద్రాలు, పశువులు గోవులు మొదలైనవన్నీ కూడాను నీళ్లు తాగటానికి ఒక చోటు దాంట్లోంచి ఒక తొట్టిలాగా పెట్టి దాంట్లోకి నీళ్లు పోస్తే అది వచ్చి తాగి పాపం అది ప్రాణం రక్షించుకుంటుంది. కొన్ని దేశాల్లో చూసినట్లయితే నీళ్లు లేవు, అసలు కొండలు రాళ్లలో ప్రాంతాల్లో కొన్ని ఊళ్ళు ఉంటాయి. నేను వెళ్ళి చూశాను కొన్ని చోట్ల. అక్కడ ఈ పశువులు రక్షించడం చాలా కష్టంగా ఉంటుంది, మానవులు బతకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందువలన అలాంటి వాటికి చోట వీళ్ళు జల సౌకర్యాన్ని కల్పించడం అదొకటి. ఇకపోతే అన్నం, ప్రాచీన కాలంలో సత్రాలు కట్టిస్తూ ఉండేవారు మహానుభావులు. అక్కడికి వెడితే అన్నం పెడతారు. అక్కడ ఆకలి తీర్చుకుని ప్రాణ సంరక్షణ చేసుకుని అక్కడి నుంచి మరొక ఊరు ప్రయాణం అలా వెడుతూ అలా ఉంటూ ఉంటాయి. అన్నదానం అది ఎంతో గొప్పది, ప్రాణాన్ని రక్షిస్తుంది. అన్నం ప్రాణమన్నం అపానమాహు, అన్నము మృత్యుంతము జీవాతుమాహు అని అంటాయి వేదాలు. అన్న సూక్తుల్లో మాట్లాడుతూ తైత్రీయ బ్రాహ్మణం చెప్పింది. అన్నం ప్రాణాన్ని రక్షిస్తుంది కాబట్టి అన్నం తింటేనే అసలు ప్రాణం మనకి నిలుస్తుంది. ఆ అన్నం దాని గురించి వేదాలు వర్ణిస్తూ బహిఃప్రాణం అంది ఒక చోట అన్నాన్ని గురించి కర్మకాండలో యజ్ఞయాగాది కర్మానుష్ఠాన కాలంలో ఓ ప్రసంగంలో మాట్లాడుతూ శృతి బహిఃప్రాణం అంటే అవి తింటే ప్రాణాలు మనకు నిలుస్తాయి కాబట్టి, మన ప్రాణాలు అన్నంలో ఉన్నాయి కాబట్టి, అవే వాటిని మనం లోపల వేసుకుంటున్నాం కాబట్టి ఇవి బహిఃప్రాణాలు అన్నారు. వాటి వలన నిలుస్తాయి. దాని గురించి నిర్వచనం చేస్తూ ఒక చోట అద్యతే త్యజభూతాని తస్మాదన్నంతదుచ్యత ఇది అంది ఒక చోట శృతి మాట్లాడుతూ. మన చేత మొట్టమొదట్లో తినబడుతుంది, మనం ముందు తింటాం, తినితే ప్రాణం నిలుస్తుంది అని ఒక చోట వ్యాఖ్యానం ఉంది. ఇట్లా అనేక చోట్ల అన్నాన్ని గురించినటువంటి విచారణలు, అన్నాన్ని గురించి ప్రశంసలు చాలా గొప్పగా కనపడుతున్నాయి. జ్ఞానశ్రుతి మహారాజుని ఒక మహారాజు ఉండేవాట. చాందోగ్యంలో ఒక కథ. ఆయన ఎక్కడ అన్నం లభించదో అలాంటి చోట్ల అన్ని చోట్ల సత్రాలు పెట్టి అందరికీ భోజనాలు పెట్టించి కాపాడి రక్షించినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన ఈ అన్నదానం వలన చాలా గొప్పగా మనం చేసేటటువంటి ఈ అన్నదానం చాలా గొప్పది, దీనివల్ల అనేక మంది ప్రాణులకి రక్షణ జరుగుతోంది, ప్రాణరక్షణ జరుగుతోంది అని భావిస్తూ ఉండేవాడు. అయితే నిష్కామంగా చేసినటువంటి పుణ్యకర్మది, అది చాలా గొప్పది. దానివలన ఆయనకి అదే పరమార్థం అనుకోవటానికి వీల్లేదు అని ఇక్కడ మంత్రంలో ఉంది. అలా అని మనం వాటిని పరమార్థంగా అంటే పరోపకారకంగా ఆచరించటంలో తప్పేం లేదు. అది పరమాత్మ, దాన్ని ఆ భావాన్ని గ్రహించినటువంటి పరమాత్మ మనల్ని రక్షిస్తారు. ఇతను చాలా గొప్ప మహారాజు, ఐశ్వర్యానికి లోటు లేదు. అలాంటి వాడు ఇది నేను చాలా గొప్ప పని చేస్తున్నాను అనుకుంటూ ఆనందపడుతూ ఒక రోజున వేసవిలో ఆయన సౌధతలం పైన అలాగా నిద్రిస్తూ అలా పడుకుని ఉన్నాడు. అయితే ఈ పుణ్యం చాలా గొప్పది అయింది. అది కేవలం పరోపకారమే అనే ఉద్దేశంతో చేసినటువంటిది.
ఇతన్ని అనుగ్రహించాలి, ఇతని మనస్సు పరిపక్వమైంది, చిత్తశుద్ధి కలిగింది ఇతనికి దీనివలన అని మహర్షులు అనుగ్రహించడం కోసమని హంస రూపంలో పైన ప్రయాణం చేస్తున్నట్టుగా ఒక కథ. ఆ హంసలు వెడుతున్నాయి. వెడుతుంటే ఈయన పైన చూస్తున్నాడు. ఈయనకి పైన కంటికి కనపడుతున్నారు వాళ్ళు. ముందు హంసతో వెనకాల హంస మాట్లాడుతూ ఉంటుంది, ఓ హంస, కింద జానశ్వతి మహారాజు ఉన్నాడు. ఆయన కీర్తి, అన్నదాన కీర్తి చాలా గొప్పది. ఆ కీర్తిలో పడిపోతావు నువ్వు, నిన్ను లాగేస్తుంది ఆ కీర్తి. ఏమిటి ఆ స్వేచ్ఛగా నీ ఆ గమనం ఏమిటి అని అంటూ ఆ హంసతో మాట్లాడింది. ఆ ముందు హంస వెనకాల హంసతో అంటూ ఇలా అంది, ఈయన జానశ్రుత, ఈయన అన్నదానం ఎంత, ఈయన కీర్తి ఎంత అంటూ ఈయన్ని గుడ్డిగా వంత చేయదు, ఈయన కీర్తి ఈయన పుణ్యం అని అంటూ నిందించింది. అంటూ పైగా ఆ రైక్పుణ్ణి స్తోత్రం చేసినట్టు స్తోత్రం చేస్తున్నావే ఈ జానశ్రుతిని అని అనేశారు. వాళ్ళు అంతర్ధానం అయిపోయినారు. చాలు, మహాత్ముల యొక్క ఉపదేశం ఇట్లాగే ఉంటూ ఉంటాయి. ఆశ్చర్యకరమైనటువంటి ఉపదేశం ఇది. ఈ మాటతోనే ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూశాడు. మంత్రులు కబురు చేశాడు, నేను విరక్తుడిని, ఎవరో రైక్పుట్ట మహానుభావుడు, ఆయన్ని నాకంటే చాలా గొప్పవారైనా వారి దగ్గరికి వెళదామని అనుకుంటున్నాను. రాజ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, నేను రాజ్యం వదిలేస్తున్నాను అని అన్నాడు. ఇదేమిట్రా బాబు ఎట్లా మాట్లాడతాడు అనుకున్నారు వాళ్ళు. తీరా ఆ రైకుడు ఎక్కడుంటాడు ఏమిటి, అసలు ఆయన ఎవరు? ఆయన ఓ బ్రహ్మవేత్త. ఎక్కడుంటాడు అంటే వాళ్ళు ఏకాంతంగా నదీ పులిన ప్రదేశాలలో, నదీ పర్వత గుహలలో ఎవరికీ కనపడకుండా అంతర్ముఖులుగా చూచినా కూడా వీరు ఫలానా వారిని మనం గుర్తెరగలేము, అలా ఉంటూ ఉంటారు. ఆ తర్వాత ఆయన్ని వెతికి మంత్రులు పట్టుకున్నట్టు, ఆ తర్వాత ఆయన వారి దగ్గరికి వెళ్ళినట్టు చాందోగ్యంలో కథ. అది ఎందుకోసం మనం చెబుతున్నాము అంటే, అదిగో అన్నదానం ఆ రకంగా ఎంతో గొప్ప ప్రయోజనాన్ని సమకూరుస్తుంది అని చెప్పడం కోసమని. కానీ అదే పరమార్థం అనుకోవడానికి మాత్రం అవకాశం లేదు. అది సాధనం, చిత్తశుద్ధికి ఒక సాధనమైంది ఆయనకి, జానశ్వతి మహారాజు గారికి. ఆ తర్వాత సద్గురువు లభించారు. మహాత్ముల యొక్క ఉపదేశం ఎందుకునో అనుకోకుండా హఠాత్తుగా మహాత్ముల యొక్క ఉపదేశం లభించింది. దానివలన సద్గురువు లభించారు. ఇంకా ఆయన దగ్గర ఆయన వాయుర్భావ సంవర్గ ప్రాణోభావ సంవర్గ అనంటూ చాందోగ్యంలో చాలా పెద్ద ఉంత కథంతో ఉంది. అంటే అధ్యాత్మ విద్యను చాలా గొప్పగా బోధించాడు ఆయనకి. అలాగా మనం ఈ పూర్తకర్మల్ని సాధనాలుగా తెలుసుకోవాలి, కానీ ఇవే ఇంతకంటే గొప్పదేం లేదనుకోవటానికి అవకాశం లేదు స్మా. ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం, కొంతమంది వరిష్టం మన్యమానా, ఇవే గొప్పవనుకుంటూ ఉంటారయ్యా. నాణ్యశ్రేయో వేదయంతే ప్రమూఢా, ఇంతకంటే ఇంకోటి ఏం లేదు అసలు ఈ ప్రపంచకంలో అనేవాళ్ళు మూఢులు అనాలి వాళ్ళది. నాకస్య వృష్టే సుకృతేధి లోకే హిమం లోకం హీనతరం వా విశంతి. ఆ కర్మఫలం వలన వాళ్ళు ఉత్తమ లోకంలో వెళ్ళచ్చు, స్వర్గలోకాల్లోకి వెళ్ళచ్చు, అక్కడ భోగాలు అనుభవించవచ్చు. కానీ తర్వాత మళ్ళీ తిరిగి ఇమం లోకం హీనతరం వా విశంతి అన్నారండి. ఆ లోకాల కంటే చాలా తక్కువదే మన మానవలోకం. కానీ మళ్ళీ తిరిగి ఇక్కడ రాక తప్పదు కదా. ఇక్కడ మళ్ళీ తిరిగి వీళ్ళు జన్మ ఎత్తటం, మళ్ళీ కర్మ ఏమిటో తర్వాత క్రమక్రమంగా అంతా కూడాను అని ఈ రకంగా అపరవిద్యలో కర్మభాగం ఇదంతా కూడా పరవిద్యకి సాధనంగా నీవు గ్రహించాలి, కానీ ఇదే పరమార్థమును అనుకోవద్దు అనే భావాన్ని వారు దాంట్లో తెలియజేశారు. ఇంకా పోతే అపరవిద్యలలో మరొక భాగం ఉపాసనా ప్రకరణం. ఇంతవరకు గృహస్థాశ్రమంలో ఉన్న గృహస్థులు వారు ఆచరించేటటువంటి కర్మలు, వాటి యొక్క ప్రయోజనాలు, వాటి యందు ఉండేటటువంటి దృష్టి,
ఎలాంటిదో ఈ విషయాలన్నీ కూడా నిరూపణ జరిగింది. ఏపైన వానప్రస్థాశ్రమాన్ని గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది మహాత్ములు కాళిదాసు మహాకవి కాళిదాసు చెప్పినట్టుగా శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం అన్నాడు ఆయన. వార్ధకం వచ్చిన తర్వాత మునివృత్తి, అరణ్యాల్లో మహర్షుల వలె కందమూల ఫలాలు తింటూ నిరంతరం హిరణ్యగర్భోపాసన చేస్తూ వారక్కడ అలా ఉంటూ ఉంటారు. తపశ్రద్ధే ఏ హ్యుపవసంచరణ్యే శాంతా విద్వాంసో భైక్షచర్యాంచరంతః సూర్యద్వారేణ తే విరజా ప్రయాంతి యత్రామృత సపురుషో హ్యవ్యయాత్మా. శౌనక మహర్షి కొంతమంది మహాత్ములు ఈ గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమంలోకి పెడతారు. అది ఇతర యుగాలలో వానప్రస్థాశ్రమం ఉంది, కానీ కలియుగంలో నిషిద్ధం. అరణ్యాల్లో మనం ఉండే పరిస్థితి మన దగ్గర ఇప్పుడు లేదు. వాళ్ళ తపఃప్రభావం వలన అరణ్యంలో క్రూరమృగాలు కూడా వాళ్ళని ఏం చేయకుండా ఉండేవి. ఇప్పుడు మన దగ్గర అంత ప్రభావం లేదు, క్రూరమృగాలు మనని హింసిస్తాయి. ఈ కాలంలో అది అంతగా ప్రశస్తం కాదు. అలాంటి వాళ్ళలో వానప్రస్థాశ్రమంలో జీర్ణించిపోయినటువంటి వాళ్ళు రామాయణంలో ఒక కథ గుర్తొస్తూ ఉంటుంది మనకి. దశరథ మహారాజు వేటకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఆ వానప్రస్థాశ్రమంలో కళ్ళు లేక అలా జీర్ణిస్తున్నటువంటి ఒకానొక దంపతులు, వారికి సేవ చేసే ఒక కుమారుడు, అతను ఆ సమీపంలో ఉన్నటువంటి ఒక చిన్న సరస్సు లాంటిది, దాంట్లో నీళ్లు తీసుకోవడానికి వస్తే ఘటాన్ని నీళ్లలో దింపి పెట్టినప్పుడు బుడబుడ ధ్వని రాగా ఇదేదో ఏనుగు నీళ్లు తాగుతూ బుడబుడ ధ్వని చేసింది అనుకుని పొరపాటున ఆ మహర్షి దానిపైన బాణం వేస్తే ఆ బాలకుమారుడు అతనికి తగిలింది. అది తీరా చూస్తే ఇది ఏనుగు కాదు. అయ్యయ్యో ఇది చాలా పొరపాటు జరిగింది అని అలాగా వెళ్ళి క్రమంగా ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి జరిగిన పొరపాటంతా కూడా చెప్పుకోవటం. అక్కడ రాస్తాడు కాళిదాసు మహాకవిగా చెప్పినటువంటి దాని మీద వ్యాఖ్యాత మల్లినాథ సూరి వారందరూ రాస్తారు. అనుష్ఠానా సమర్థస్య వానప్రస్థస్య జీర్యత భృగ్వగ్ని జల సంపాతైర్ మరణం ప్రవిధీయతే మనుస్మృతి. ఆయన అన్నారు, అనుష్ఠానం చేసుకోలేనటువంటి అసమర్థులు, ఇంకా కర్మానుష్ఠానం చేసిన వారు ఆజ్యావేక్షణం చేయలేరు, కళ్ళు లేవు, ఆజ్యాన్ని అలా చూడాలి, అది ఆ సంస్కారం అని చెబుతుంది. ఆజ్యమసి సత్యమసి సత్యస్యాధ్యక్షమసి అని అంటూ కొన్ని మంత్రాలతో భార్య పత్ని ఆయన ఇద్దరు కూడా చూస్తారు. అధ్వర్యురియమానశ్చ నమీల్యావేక్షేతే అంటుంది. వాళ్ళిద్దరు కూడా వాళ్ళు చూసే అవకాశం అక్కడ ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రదక్షిణాలు చేయాలి, కాళ్ళు మోకాళ్ళు నొప్పులు, లేవలేడు, వాడేం చేస్తాడు? అట్లాంటివి చేయలేనటువంటి పరిస్థితుల్లో అరణ్యాల్లోకి పెడతారు. అటువంటి వాళ్ళకి ఏమిటి గతి అనంటే, వాళ్ళు అమాంతంగా ఇక వాళ్ళు జీవించడానికి ఈ కుమారుడు పోయినాడు. ఇప్పుడు ఈ తర్వాత వాళ్ళ గతి ఏమిటి? అక్కడ అమాంతంగా వాళ్ళ ఏ కొండ వీంచి కింద పడిపోవచ్చు, లేకపోతే కారు చిచ్చు అంటుకుంటే దాంట్లో పడిపోవచ్చు, నీళ్లలో పడిపోవచ్చు. అలాంటివన్నీ కూడాను పాపావహం కాదు అంటూ ధర్మశాస్త్రం అంగీకరించింది. ఆ యుగంలో సంగతి ఇదంతా, కలియుగంలో కాదు. కాబట్టి ఆ యుగంలో ఇలాంటి వానప్రస్థాశ్రమంలో కొంతమంది తపశ్రద్ధే ఏ హ్యుపవసంచరణ్యే వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అనుకున్నాంగా మనం స్వాశ్రమ విహిత కర్మ, ఈ కర్మానుష్ఠానాలు వల్ల వచ్చినటువంటి అగ్నిహోత్రాలు చేయలేకపోవచ్చు. ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి కర్మలు కొన్ని ఉన్నాయి, వాట్లను చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అప్పటికే వాటి వలన ఇంద్రియ గ్రామాన్ని అంతటిని శుష్కింపచేసి దాంట్లో రాగద్వేషాలు లేకుండా క్షీణరాగా శాంతాహ వాళ్ళు శాంతచిత్తులై ఉంటారు. రాగద్వేషాదులు పోయి అలాంటి వాళ్ళు ఆ వానప్రస్థాశ్రమానికి విహితమైనటువంటి కర్మలు, దాంట్లో వాళ్ళు భైక్షచర్యాంచరంత అని ఒక మాట ఉంది.
ఈ మాటకు అర్థం ఏంటంటే అపరిగ్రహం అని దానికి అర్థం అనమాట. అంటే ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోకపోవటం. గృహస్థాశ్రమంలో మనకు ఎవరైనా ఇస్తే మనం తీసుకోవటం మనకి ధర్మం. అది పరిగ్రహం అనేది, ప్రతిగ్రహం అనేది మనకి విహితమై ఉంది. మనం తీసుకోవాలని నియమం ఏం కాదు, తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి పరిగ్రహం అంటూ లేదు, తీసుకోరన్నమాట. అలాంటి నియమాలన్నీ కూడాను ఆ వానప్రస్థాశ్రమంలో ఉంటాయి. తపశ్రద్ధే ఏ హ్యుపవసంచరణ్యే, వాళ్ళు జ్ఞానప్రధానంగా ఉంటూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళుగా ఉండి వాళ్ళు ఉపాసన చేస్తారండి. వాళ్ళ ఉపాసన ఏమిటంటే హిరణ్యగర్భోపాసన. సాక్షాత్తు బ్రహ్మలోకంలో హిరణ్యగర్భుడు సమస్త జీవరాశి యొక్క సూక్ష్మావస్థారూపమైన సృష్టి ఆదిలో మొట్టమొదట్లో అందరి దేవతలలో కల్లా మొట్టమొదట్లో పుట్టినటువంటి మహానుభావుడు. హిరణ్యగర్భస్సమవర్తతాగ్రే భూతస్య జాతఃపతరేక ఆసీతు అనేటటువంటి మంత్రం మొట్టమొదట్లో ఆయన ఆవిర్భవించినట్టుగా చెప్పింది. ఆ ప్రకారంగా వచ్చినటువంటి ఆయన్ని వాళ్ళు నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉపవాసం చేస్తారండి. అక్కడ మనలాగా రోజు ఇన్ని రకాల ఆహారాలు గంటకోసారి మనం తింటుంటాం, అలాంటివి ఏముండవు అక్కడ. వాళ్ళు కందమూల ఫలాలు ఆహారం అనుకుంటూ ఉంటాం. మనం వైశ్యదేవాని గురించి అనుకున్న ప్రసంగంలో పంచసూనలు మనకి తప్పనిసరిగా ఉంటాయని గృహస్థికి అనుకుంటాం. అవి ఉండే అవకాశం అక్కడ లేదు. ఇంకా అరణ్యం ఇస్తుంది, ఆ వృక్షాలు ఇస్తూ ఉంటాయి. ఏది ఇస్తే అది కందమూల ఫలాలు, ఆ పైనుంచి చెట్టు నుంచి వచ్చినటువంటి ఫలాలు, దాంతోనే వాళ్ళు క్షున్నివృత్తి చేసుకుంటారు. దప్పిక అక్కడే ఝరి పైనుంచి అరణ్యం పైనుంచి పడుతూ ఉంటుంది, నీరు తాగుతారు. అట్లా వనవృత్తి అన్నమాట దానికి అర్థం. వనంలో ఏది లభిస్తే దాంతోనే అరణ్యంలో నివసించటం. ఆ రకంగా దానివలన ఇంద్రియ ప్రకోపం పోయి శాంతచిత్తులై నిరంతరం హిరణ్యగర్భోపాసన చేస్తారు. ఉపాసనకి శాంతచిత్తత్వం చాలా అవసరం. ఎందుకనంటే కర్మకాండ విషయం వేరు, ఉపాసనాకాండ విషయం వేరు. ఉపాసన ఏకాగ్రచిత్తత చాలా అవసరం దానికి. అంటే మనస్సు చెలించకూడదు. పరమాత్మ స్వరూపం పట్ల మనస్సును లగ్నం చేసినప్పుడు దాని అందే అది స్థిరంగా ఉండాలి. కానీ క్షణానికి ఒక రకమైనటువంటి భావాలతో అలా చెలించకూడదు మనస్సు. అదే సమాధి అంటాం మనం. అష్టాంగ యోగాలలో సమాధిని గురించి పతంజలి మహర్షి మనకి చెప్పారు. సబీజ సమాధి, నిర్బీజ సమాధి అని 2 రకాలుగా చెప్తారు. దాంట్లో ఆ రకమైనటువంటి స్థితి, చలించకుండా, ఏమాత్రం చలించకుండా నిరంతరం తదేక దృష్టి, ఆ స్వరూపమే మనస్సులోకి ఎప్పుడు కూడా నిరంతరం లభిస్తూ ఉంటుంది, దర్శిస్తూ ఉంటాడు, సాక్షాత్కరింపజేసుకుంటూ ఉంటాడు. అలాంటి పరిస్థితి వాళ్ళకి ఏకాగ్రచిత్తత్వంతో. ఆహారం ఎప్పుడైతే పవిత్రమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, శాంతమైనటువంటిది, సాత్వికమైనటువంటిది వీరు తీసుకుంటారో నీ మనస్సు దానికి అనుగుణంగా లభిస్తుంది. అటువంటి స్థితి దానికి ఏర్పడుతుంది. ఆ మనస్సుతో నువ్వు ఆ పరమాత్మ స్వరూపాన్ని నువ్వు ధ్యానం చేయొచ్చు. దృశ్యతే త్వగ్రీయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అన్నాడు కఠోపనిషత్తులో మాట్లాడుతూ. సూక్ష్మాతి సూక్ష్మంగా పరమాత్మ స్వరూపాన్ని చూచే స్థితి ఆ మనస్సుకి లభిస్తుంది అని కూడా అంటారు. కాబట్టి వీళ్ళు అలాంటి శాంతా విద్వాంస, వీళ్ళు విద్వాంసులు. అంతకుముందు వేదశాస్త్రాలని అన్నిటిని కూడా అధ్యయనం చేసినటువంటి మహాత్ములు. ఉపనిషన్మర్యాద వాళ్ళకి బాగా తెలుసు. ఉపాసనా తత్వం అంతా వాళ్ళు ఎరుగున్నారు. ఛాందోగ్యంలో కానీ బృహదారణ్యకంలో కానీ ఎన్ని అనంతమైనటువంటి ఉపాసనలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడాను వాళ్ళకి తెలుసు. ఆ రకంగా ప్రశాంత చిత్తులై భైక్షచర్యాంచరంత వాళ్ళు ఉపవసంచరణ్యే అన్నాడుగా. అరణ్యంలో ఉపవాసాలు చేస్తూ ఈ రకమైనటువంటి ఆహారం మాత్రం తీసుకుంటూ వాళ్ళు సూర్యద్వారేణ తే విరజా ప్రయాంతి యత్రామృత సపురుషో హ్యవ్యయాత్మా. మహర్షి వాళ్ళు దేహం చివరిలో విడిచిపెట్టే
పరిస్థితి వచ్చినప్పుడు క్షీణం జీర్ణమైపోయింది దేహం, ఇంకా ఆ దేహం నిలవదు. ఏం పర్వాలేదు, నువ్వేం కంగారు పడమాక. ఈ దేహం కాకపోతే ఇంకో దేహం వస్తుంది, నూతనమైన దేహం వస్తుంది. ఆ దేహంలో ప్రవేశిస్తావు. నీ కర్మ, నీ ఉపాసన యథాకర్మ యథాశ్రుతం. బృహదారణ్యకం మాట్లాడుతూ అంది, తమ విద్యాకర్మణి సమన్వారభేతే పూర్వప్రజ్ఞాచ. ప్రాణావసాన సమయంలో ఈ దేహాన్ని ఇక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోయేటటువంటి జీవుడికి వెనకాల అనుసరించి వచ్చేవి ఏమిటి అని విచారణ చేశారు వాళ్ళు. వాడు చేసినంత యథాకర్మ, వాడు చేసినటువంటి పుణ్యకర్మ, విద్యా, ఉపాసన, ఇదిగో ఈ రెండు వెనకాల అతనికి వస్తాయి. దాని ప్రకారంగా మళ్ళీ ఇతను విరజాహ్ ప్రయాంతి అన్నాడు అనుకోండి, ఇందుకు వచ్చిన మాటలు. విరజాహ్ అంటే అర్థం రజోగుణం లేదు, రజోగుణ ప్రయుక్తమైనటువంటి రాగద్వేషాదులు కానీ ఇంకా వాటి వల్ల వచ్చేటువంటి అహంకారం మమకారాలు ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో ఉత్తమమైనటువంటి స్థితిలో వాళ్ళు దేహాన్ని విడిచిపెట్టేస్తారు. స్థావరాంత సంసారగతి ఎంతవరకు అంటే హిరణ్యగర్భ ప్రాప్త్యవసానం మనుగారు అన్నట్ట. ఎంతవరకు ఈ సంసార గతి అంటే హిరణ్యగర్భలోకానికి వెళ్ళే వరకు ఈ లోపల ఉన్నదంతా సంసారం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదు. అలాంటి పరిస్థితి అన్నమాట అర్థం. అందువలన అలాంటి సూర్యద్వారంతో పెడతారట వీళ్ళు. ఇందాక మనం ఏదో కొన్ని లోకాల్లోకి వెళ్ళే మార్గాలు చెప్పాం. శుక్లపక్ష మార్గం, కృష్ణపక్ష మార్గం అంటూ చాందోగ్యం కూడా చెబుతుంది, గీత భగవద్గీతలో వారు అన్నారు. కానీ సూర్యమండల భేదిను వీళ్ళు సూర్యమండలం ద్వారా వెళ్ళిపోతారు. దాన్ని దాటేసేసి బ్రహ్మలోకంలోకి పెడతారండి. యత్రామృత సపురుషోహ్యవ్యయాత్మా. ఎవరుంటారండి అక్కడ? ఎట్లా ఉంటుంది అది? బ్రహ్మలోక వర్ణన అనావృత్తి శబ్దాదిగ చివరిలో మాట్లాడుతుంది. శంకర భగవద్పాదులు భాష్యంలో చెప్పారు. అక్కడ ఒకానొక పురుషుడు ఉంటాడండి. ఆయన అవ్యయ, ఆయనకి నాశనం లేదు, అలా ఉంటాడు ఆయన. అమృత, అమృతస్వరూపుడు. మళ్ళీ ప్రళయం వచ్చే వరకు ఆయన అలాగే ఉంటారు. అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళి ఏం చేస్తారండి వీళ్ళు ఉపాసన ద్వారా బ్రహ్మలోకాన్ని పొందిన వాళ్ళు కాబట్టి వీళ్ళు సాక్షాత్తుగా జ్ఞానాన్మోక్ష అనే పరిస్థితి వీళ్ళకి లేదు. జ్ఞానాన్మోక్ష అంటే నువ్వు బ్రహ్మలోకంలోకి వెళ్ళక్కర్లా. అసలు భూలోకంలోనే జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుంది మనకు. దీనికోసమని ప్రాణ ఉత్క్రమణ గతి అనవసరం. ప్రాణం వెళ్ళిపోతుందని కానీ, ఈ దేహాన్ని విడిచిపెట్టేసి ఇంకో లోకంలోకి ప్రయాణం చేస్తుందని కానీ, సూర్యమండలాన్ని భేదించుకోవడం కానీ ఇవన్నీ ఏముండవు ఇంక వాడికి. ఇది అలాంటిది కాదు. ఉపాసన ద్వారా వెళ్ళినటువంటి లోకం ఇది. ఉపాసన అనగానే త్రిపుటి ఉంటుంది. ఉపాసకుడు, ఉపాసన, ఉపాస్యం. కాబట్టి అజ్ఞాన సంబంధం దీంట్లో కూడా ఉంది అన్నమాట దానికి అర్థం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అజ్ఞానం కూడా పోవటం కోసమని ఏం మనం చేయాలి అని అంటే, ఇక్కడ ఈ లోకంలో మహాత్ములు కొంతమంది కేవలం వేదాంత శ్రవణం తత్పరులై నిరంతరం విచారణ చేస్తూ, ఎవరైతే మనం పరీక్షణ మహారాజు గారిని మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం భాగవతంలో, అలాంటి మహాత్ములు ఇక్కడే వాళ్ళు కృతార్థులైపోయినారు. వీళ్ళకి మళ్ళీ తిరిగి ఇంకో లోకంలోకి వెళ్ళటం అంటూ లేదు. జ్ఞానాన్మోక్ష అన్నమాట. అలాంటి జ్ఞానాన్ని సముపార్జన చేయటం కోసమని అక్కడ ప్రయత్నాలు చేస్తారు ఆ లోకంలోకి వెళ్ళిన తర్వాత. మరి అక్కడ ఎవరు చెప్తారండి వీళ్ళకి వేదాంతం? బ్రహ్మగారే చెప్తాడు. అక్కడే ఆయన ఉన్నది, ఆయనగా. ఆయనతో పాటు వాళ్ళు బ్రహ్మ విచారం చేస్తూ ఉంటారు. ఆయనతో పాటు అక్కడే ఉండిపోతారు. మళ్ళీ తిరిగి వెనక్కి రావటం అంటూ ఉండదు. దీనికి క్రమముక్తి అంటారు, దీని పేరు వేదాంత శాస్త్రంలో. ఆయనతో పాటు వాళ్ళు ప్రళయం దాకా అక్కడే ఉండి వేదాంత విచారం చేస్తూ అక్కడ తర్వాత మోక్షాన్ని పొందుతారు. ప్రళయం దాకా మోక్షం రాదా? వేదాంత విచారం చేస్తూ ఉంటారా? బ్రహ్మణా సహతే సర్వే సంప్రాప్తే ప్రతిశించరే అంటూ ఒక వాక్యం చెప్పింది. మాట్లాడి కూడాను వేదాంత పరిభాషలో రాశారు. ఆ తర్వాత లేదు ఏమండి, ఇంతకాలం మోక్షం లేకుండా అక్కడ మళ్ళీ ఏమిటో నాకంత సంతృప్తిగా లేదండి.
అటువంటిప్పుడు నువ్వు ఇక్కడే వేదాంత విచారం చేస్తూ ఉండకపోయినా నువ్వు ఉపాసన ఎందుకు చేసావు? ఆత్మజ్ఞానాన్ని ఇక్కడే నువ్వు నిర్గుణమైనటువంటి ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొంది జ్ఞానాన్ మోక్ష. శంకరుడు దానికోసమే కదా భాష్యాలు రచించింది. అదే కదా అద్వైత జ్ఞానం అంటేను. దానివల్ల కదా మానవుడు ఈ లోకంలో అత్రైవ సన్ బ్రహ్మాప్యేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి నతస్య ప్రాణోత్క్రామంతి. ప్రాణోత్క్రమణం లేదు వీడికి అసలు. ఇంకా బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి, ఇక్కడే బ్రహ్మతత్వాన్ని అనుసంధానం చేసి ఇక్కడే కృతార్థులవుతాడు కదా. అటువంటి పరిస్థితిని మనం భూలోకం విడిచిపెట్టక్కర్లేదు. ఇక్కడే గురువులు ఉన్నారు. ఇక్కడే మనం నిర్గుణ స్వరూప సాక్షాత్కారం అద్వైతాన్ని మనం పొందవచ్చు. విషయం చెప్పాం మనం. అయితే ఇప్పుడు ఇంతకీ ఈ కర్మ అపర విద్యలో భాగంగా కర్మలు, కర్మానుష్ఠానాల ద్వారా లభించినటువంటి స్వర్గాది లోకాలు, వాటిల నుండి మళ్ళీ తిరిగి రాకపోకలు వగైరా విన్నాం కదా. సరే బాబు ఇది బాగులేదు అనుకుని వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళి చూశారు. చూస్తే చాలా గొప్ప స్థితి, బ్రహ్మలోక ప్రాప్తి. అయినా కూడా జీవన్ముక్తి వ్యవస్థ రాలేదు. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందంటారు? ఇవన్నీ వినదన తర్వాత మనం మళ్ళీ ఉపాసన చేసి మనం కర్మ చేసి తద్వారా మళ్ళీ నువ్వు స్వర్గలోకంలోకి వెళ్ళావో అయిపోయినట్టే. ఎప్పటికి మళ్ళీ భూలోకంలోకి వస్తావో, ఎక్కడ పడతావో, ఎక్కడ ఉంటావో, ఏం జరుగుతుందో ఏమిటో నీకు తెలియదు, నాకు తెలియదు, ఏం తెలియదు. లేదు, వానప్రస్థాశ్రమం అసలు ఈ యుగంలో లేనే లేదు. ఒకవేళ నువ్వు ఆ ఉపాసన చేసినట్లయితే ఈశావాస్యం ఇదంతా కూడా చెబుతుంది. వ్యాకృత అవ్యాకృతోపాసన అని ఇదంతా కూడా చెబుతుంది. చేస్తే మళ్ళీ నువ్వు బ్రహ్మలోకంలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రారంభించాలి. ఈశావాస్యం కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, శంకర భాష్యాలు. ఎందుకయ్యా? అందువల్ల ఏం చేయమంటావు అడిగాడు. నేను చెబుతాను విను. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయా అన్నాశ్చ కృతకృతేన తద్విజ్ఞానార్థం సుగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఈ రకంగా పరీక్ష లోకాన్ కర్మచితాన్, ఈ రకంగా కర్మల ద్వారా లభించిన లోకాలు, ఉపాసన ద్వారా లభించిన లోకాలు, వీట్ల యొక్క పరిస్థితి స్థితిగతులను బాగా సునిశ్చితంగా నువ్వు విచారించావు. ఏం తేలింది? శాశ్వతత్వం ఏమీ కనపడలేదు. అనిత్యమని తెలుసుకున్నావు. అందుకనే గీతాచార్యుడు అన్నాడు, ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తనోర్జున మాము పేర్చితు కౌంతేయ పునర్జన్మన విద్యతే అన్నాడు. ఒక్కటే మాట. అదిగో అది పట్టుకో. కాబట్టి పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణం నిర్వేదమాయాత్. ఏమోనండి, మనం ఈశావాస్య మంత్రంలో అగ్నిదేవుణ్ణి ఏమని ప్రార్థించాం? ఏమోనయ్యా బాబు, అగ్నిదేవ మంచి మార్గం చూపించవయ్యా, నేను ఈ రాకపోకలు భరించలేకుండా ఉన్నాను. ఏదైనా నీ అనుగ్రహం వలన మళ్ళీ తిరిగి రాకుండా జన్మరాహిత్యం అనుకో, జీవన్ముక్తి వ్యవస్థ అనుకో, ఏమన్నా అనుకో, నాకు తెలియదు, అంత నువ్వు చెప్పాలి. నాస్త్య కృతకృతేన కృతేన కర్మణ అకృత మోక్ష నాస్తి. ఒకటే మాట, ఇంక 10 మాటలు నీకు చెప్పను నేను. కృతమైనటువంటి కర్మ ద్వారా, ఉపాసన ద్వారా, అది కూడా కృతకమే. ఉపాసన కూడా మానసిక క్రియ. దీనివలన మోక్షం లభిస్తుంది అనుకోవటం అనేది అంత ప్రశస్తమైన మాట కాదు. తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఏ లాభం లేదు. కానీ ఇక వీడు బ్యాగ్ సర్దుకున్నాడు. ఏడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. గురువుల దగ్గరికి వెళ్తున్నా అన్నాడు. ఆయనకి ఏదైనా రిక్తహస్తంతో వెళ్ళకూడదు కాబట్టి సమిధలు ఇలాంటివి ఏవో వారికి కావాల్సింది అవి తీసుకుని గురువు దగ్గరికే వెళ్ళి అధ్యాత్మ విద్యని అడిగి తెలుసుకుని ఆయన సేవ చేసి అధ్యాత్మ విద్యని పొందు, నువ్వు కృతార్థుడవుతావు. స్వస్తి.